అభిమానులంటే అలా ఉండాలి, కార్యకర్తలంటే ఇలా ఉండాలి. మరి నాయకుడు ఎలా ఉండాలి? అచ్చం ఆ ఎమ్మెల్యేలాగా ఉండాలి. ఏంటంటారా ఆయన గొప్పతనం? అధికారాన్ని అడ్డు పెట్టుకొని అమ్యమ్యాలకి అలవాటు పడిన నేతలను చూస్తున్న మనకు అభిమానంతో ఇచ్చిన బహుమతిని కూడా తిరిగి ఇచ్చేసిన వ్యక్తిత్వం ఆయనది. ఎవరా ఎమ్మెల్యే, ఏంటా గిఫ్ట్ అసలు? వార్డు మెంబర్ గా ఎన్నికైతే చాలు వాళ్ళ హవా మామూలుగా ఉండదు. ఇక సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీగా ఎన్నికైతే వారి దర్పం చూసి తీరాల్సిందే. ఇక నగరాల్లో కార్పొరేటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనధికారికంగా కార్ల కాన్వాయ్ మెయింటైన్ చేస్తుంటారు వారు. కార్పొరేషన్ లో కార్పొరేటర్ అంటే ఓ ఎమ్మెల్యేకు ఉన్నంత బిల్డప్ ఉంటుంది. మరి అలాంటిది ఏకంగా ఓ అసెంబ్లీ నియోజకవర్గానికే ఎమ్మెల్యే అంటే ఊహించుకోండి అతని రేంజ్ ఏ లెవెల్లో ఉంటుందో. అది కూడా పోలవరం వంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే మాటలా? ఇదిగో ఈయనే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జనసేన తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడెప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలు నిరాడంబరంగా జీవించారని, అతనిలాగే అక్కడక్కడ కొంతమంది ఆదర్శంగా జీవించిన ప్రజాప్రతినిధులు ఉన్నారని వినటమే కానీ నేటి తరం అలాంటి వారిని చూడలేదు. ఇదిగో వాళ్ల వారసుడిగా ఇప్పుడు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిలిచారు. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి ఎవరూ ఊహించినంత సంపాదించిన వారు ఎందరో ఉన్నారు. తరాలు దాకా కూర్చొని తిన్న ఆ తరిగిపోని ఆస్తులు వెనకేసుకున్న వారు కూడా ఉన్నారు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కిన వారు కూడా చాలా మందే ఉన్నారు. కానీ బాలరాజు లాంటి ఎమ్మెల్యేలు చాలా అరుదుగా ఉంటారు. అతనిలాగే అతని నియోజకవర్గ జనసేన కార్యకర్తలు కూడా అందరి కార్యకర్తల్లా కాకుండా నలుగురికి ఆదర్శంగా నిలిచారు. అధికార ఎమ్మెల్యే చేత ఏదో ఒక పని చేయించుకోవడానికి చుట్టూ మూగే అభిమానులు, కార్యకర్తలను చూస్తుంటారు. కానీ పోలవరంలో జన సైనికులు మాత్రం తమ పందా వేరని నిరూపించుకున్నారు. పోలవరం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యకర్తలంతా తలా ఇంత చందాలేసుకుని తమ ఎమ్మెల్యేకు ఓ కారును బహుమతిగా ఇస్తే ఎంతో హుందాగా దాన్ని తిరస్కరించారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. అభిమానంతో కార్యకర్తలు ఇచ్చిన బహుమతిని సున్నితంగా రిజెక్ట్ చేయడానికి ఈ ఎమ్మెల్యే దగ్గర అంతులేని సంపదేం మొలగడం లేదు. అలా అని ఆయన ఆస్తిపరుడు కాదు. ఎమ్మెల్యే అయ్యాడే కానీ అందరిలా అతను కూడా సామాన్యుడే. మరీ చెప్పాలంటే ఆయన ఓ గిరిజన నేత. ప్రజాసేవలో ఎప్పటి నుంచో ఉన్నారు. జనసేన పార్టీ తరఫున పోలవరం నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ వస్తున్నారు. ఆయన క్యాలిబర్ నచ్చి పవన్ కళ్యాణ్ పోలవరం టికెట్ ఇచ్చారు. అంతే, ఇక మిగతాదంతా హిస్టరీనే. ఆయన మీద అభిమానంతో గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఎంత శ్రమించారో ప్రజలు అంతే ఆదరించారు. ఫలితం మొదటిసారి శాసనసభకు బాలరాజు ఎన్నికయ్యారు. అయితే మిగతా ఎమ్మెల్యేలా బాలరాజుకు సొంత వాహనం లేదు. ప్రజా సమస్యపై తిరగాలంటే ఇబ్బందిగా ఉంది అన్న సంగతి గమనించిన కార్యకర్తలు చందాలు వేసుకొని 10 లక్షల దాకా పోగేశారు. ఆ మొత్తంతో డౌన్ పేమెంట్ కట్టి ఏకంగా ఫార్చునర్ కార్ ని కొని తమ ఎమ్మెల్యేకు గిఫ్ట్ గా ఇచ్చారు. డౌన్ పేమెంట్ పోను మిగిలిన సొమ్మును ఎమ్మెల్యే వాయిదా పద్ధతిలో కట్టుకోవాలని చెప్పారు. అది అస్సలు ఊహించిన ఎమ్మెల్యే బాలరాజు మొత్తానికి వారి అభిమానం కాదనలేక కారెక్కి ఓ రౌండ్ కొట్టారు. ఆ తర్వాత అభిమానులు, కార్యకర్తలకు ఊహించిన నిర్ణయాన్ని ప్రకటించారు. జన సైనికులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జన సైనికులందరూ కలిసి రోజు నాకు గెలిచిన సందర్భంగా ఫార్చునర్ని గిఫ్ట్గా ఇవ్వటం చాలా సంతోషకరం. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ విలువలతో కూడినటువంటి రాజకీయం చేసుకుంటూ వచ్చాం. మాపై పెట్టుకున్నటువంటి మీ ప్రేమ, ఆప్యాయతలకి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మీరు ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ ఫార్చునర్ గిఫ్ట్ని నేను సున్నితంగా తిరస్కరిస్తున్నాను. విన్నారుగా ఆయన ఏం చెప్పారో. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలా అయితే విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారో తాను కూడా అదే బాటలో నడుస్తున్నా అని, అందుకే ఎంతో ప్రేమగా ఇచ్చిన కారును కార్యకర్తలకే తిరిగి ఇచ్చేస్తున్నానని చాలా స్పష్టంగా చెప్పేశారు. పోలవరం నియోజకవర్గంలో గత 7 సంవత్సరాలు బట్టి నేను బలంగా ప్రజా శ్రేయస్సు కోసం, అలాగే ప్రజల కష్టాల కోసం నేను పాటుపడడం జరిగింది. ఈరోజు మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు నాకు కారుని గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే ఈరోజు జన సైనికులు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి, అలాగే ఈ ప్రేమకి, ఈ విధేయతకి నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ మీకే తిరిగి ఇవ్వడానికి మనస్ఫూర్తిగా మీకు తిరిగి ఇస్తున్నాను. దయవుంచి దీన్ని అన్యత భావించొద్దని ప్రతి ఒక్క జనసేనకి. బాలరాజు తీసుకున్న ఈ నిర్ణయం జనసేన కార్యకర్తలు, అభిమానులనే కాక జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ప్రశంసలతో ముంచెత్తారు.
రాజకీయాల్లో విలువలు అడుగంటిపోతున్న తరుణంలో ఇలాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడ్డాయి.